మూడవ మాట ఏం మాట మాట్లాడాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. చాలామంది యేసు ప్రభువును వెంబడించారంట. ఆయన అద్భుతాలను చూసి తండోపతండాలకు వెంబడించారు. కానీ వారందరూ యేసయ్య శ్రమ పడే ఆ సమయం వచ్చేటప్పటికి భయపడిపోయి ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. 12 మంది శిష్యుల్లో ఒకడు ఆత్మహత్య చేసేసుకున్నాడు, ఉరేసేసుకున్నాడు. ఇంకా 11 మంది శిష్యులు ఉన్నారు. 11 మంది శిష్యుల్లో 10 మంది పారిపోయారు. 2 వెంబడించడానికి ప్రయత్నం చేశారు, పేతురు, యోహాను. ఈ తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు ఆ తీర్పులలో వెంబడించడానికి ప్రయత్నం చేశాడు. కొంత దూరం వెళ్ళి 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత పేతురుకు కూడా సిగ్గు అనిపించి దూరం వెళ్ళిపోయాడు. కానీ ఒక శిష్యుడు మాత్రం చివరిదాకా వెంబడించుకుంటూ వెళ్ళాడు. ఓట్లు వచ్చినప్పుడు మీరు నిలబడాలని ఎందుకంటాను తెలుసా? మన కుటుంబాలు ఆ డబ్బు వైపు ఆశ చూపించకపోతే వీరు ప్రార్థనకి వెళ్ళేవారని ఒక సాక్ష్యం బయటకు వస్తుంది. అందరిలాగా వరుసలో నిలబడి మనం తీసుకుంటే దానికి మీరు ఎన్ని ప్రార్థనలు చేస్తే ఉపయోగమే ఉంది? ఈ ఒక్క పని చేయండి, 5 సంవత్సరాలు మీ సాక్ష్యం నిలబడిద్ది. ఎమ్మెల్యే భయపడతాడు మీకు, సర్పంచ్ మీకు భయపడతాడు. ఈ మందిరం అంటే ఒక గౌరవం ఏర్పడిద్ది. బయట దేవునికి మహిమ తెచ్చే కార్యాలు కొన్ని ఉంటాయి, వాటిని గమనించుకోవాలి. మనం ఎలా బయట గయ్యాళతనంగా ప్రవర్తించకూడదు, బయట తగ్గించుకోవాలా. ఇతరులు మాట్లాడినామండి. దేవుని నమ్ముకున్న మనం సిలువను మోసుకుంటూ వెళ్ళేవాళ్ళం. యేసు ప్రభు ఒక్కడేగా సిలువ మోసేది, మనందరం సిలువ మోసుకుంటూ వెళ్ళేవాళ్ళమే. అవమానాలు, నిందలు అన్నీ ఓర్చుకుంటూ వెళ్ళేవాళ్ళమే. అందరూ మన ముందు డబ్బులు తీసుకుంటూ ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్ అయ్యా, ప్రభువుని నమ్ముకున్నాం, క్రీస్తు ధ్యాన మందిరానికి వెళ్తున్నాం, మేము ఈ పనులు చేయలేము అనాలా. ఆశ్చర్యపడేటట్టు. లేకపోతే సాక్ష్యం ఇంట్లో పెడతారా, చర్చిలో చూపిస్తారా? మాకు సాక్ష్యం అవును, మీరు మాకు చర్చిలో ఎందుకు చూపించడం? బయట చూపించాలా. మనం ఇక్కడ కూడా ఉన్నప్పుడు జాగ్రత్తగా క్రమశిక్షణగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆ యేసు ప్రభు వారు అద్భుతంగా కుటుంబ వ్యవహారాల విషయంలో ఎక్కడ కూడా ఆయన తప్పకుండా మాట్లాడిన మాట మూడవ మాట. భయంకరమైన వేదన, శరీరం అంతా దున్నబడిపోయింది. తల్లి ముందు అవమానం, పెంచిన తల్లి ఎదురుగా కనపడతా ఉన్నది. ఎక్కడెక్కడైతే అద్భుతాలు చేసి అతను ఆరాధించబడ్డారో, అద్భుతాలు చేసిన వారి ముందు ఇతను ఒక నిస్సహాయుడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అయినా సరే అది అవమానమైనా, నిందైనా, నేను ఒకప్పుడు హీరోగా ఉన్నాను, నేను మామూలుడిని కాదని అనుకున్నా సరే, దేవుని చిత్తం నెరవేర్చడానికి అది అవమానమైన, నిందైన దాన్ని సొంతగా స్వీకరించేశాడంటే యేసుప్రభు వారు. ఆ సిలువ మీద ఉండి మూడవ మాట కుటుంబ మాటగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గమ్మత్తు ఏంటంటే, ఆ సిలువ దగ్గర మూడవ మాట మాట్లాడేటప్పుడు ఎవరెవరు అక్కడ ఉన్నారనేది చాలా చక్కగా రాయబడి ఉంది. 19వ అధ్యాయము మన పాఠ్యభాగము 25 నుంచి 27 వచనం దాకా. 19వ అధ్యాయం 25 నుంచి చదువుతాను. ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సిలువ దగ్గర ఎవరెవరు ఉన్నారో ఒక సీన్ వివరిస్తూ ఉంది ఇక్కడ. సిలువ దగ్గర ఎవరెవరు ఉన్నారో, ఎవరినన్నా మీకు సంబంధించి శ్రమ కలుగుతుంటే అందరూ మన నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మన నుంచి అందరూ వెళ్ళిపోతారు, మనతో ఉండరు. మీరు బాగా మంచిగా డబ్బులున్నాయి, చక్కగా ఉన్నారంటే అందరూ మీ దగ్గరికి వస్తారు. మీరు ఎప్పుడైతే వాటమి పాలవుతాం కనపడతారో, మీరు ఎప్పుడైతే ఇక మీ పరిస్థితి అయిపోతుంది అని తెలిసిపోద్దో, మన దగ్గర ఎవరు ఉండరు, మొత్తం వెళ్ళిపోతారు. యేసు ప్రభు పరిస్థితి ఇక మరణం దాకా వెళ్ళిపోయింది. ఇక సిలువ ఎక్కేశాడు, చనిపోవడమే. ఆ సమయంలో యేసు ప్రభు సిలువను వెంబడిస్తూ శిష్యుల్లో ఒకడు చనిపోయాడు, 11 మంది ఉన్నారు.
11 మందిలో 9 మంది ముందే వెళ్ళిపోయారు. 2 కొంత వెంబడిచ్చారు యేసు ప్రభువుని, పేతురు, యోహాను. పేతురు కూడా కొంత దూరం వచ్చినాక ఆగిపోయాడు. యోహాను ఒక్కడే అక్కడికి వచ్చాడు. ఈ యోహానుతో పాటు కొంతమంది స్త్రీలు సిలువ దగ్గర నిలబడ్డారంట. ఆ ఎవరెవరు అనేది ఇక్కడ రాయబడి ఉంది. యేసు ప్రభు మొదటిది గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు తల్లి అయిన మరియా, మరియమ్మ సహోదరి అంట. ఇంకొక ఆమె సహోదరి చెప్పండి. ఒకటేంటి? యేసు ప్రభు తల్లి, యేసు ప్రభు పిన్ని ఇంకొక ఆమె. మూడోది క్లోప భార్య అయిన మరియా, ఇంకొక మరియా. ఎవరు? క్లోప భార్య అయిన మరియా. ఇంకొకళ్ళు మగ్ధలేనే మరియా. అంటే సుమారుగా ఒక 3 మరియమ్మలు కనపడ్డారు సిలువ దగ్గర. మొదటిది యేసు తల్లి మరియా, రెండోది ఇంకొక మరియా, యాకోబు యోహానుల తల్లి అయిన మరియా, మూడోది మగ్ధలేనే మరియా. ఇంకొక స్త్రీ ఎవరంటే మరియమ్మ యొక్క సహోదరి, అంటే యేసు ప్రభు పిన్ని. 4 ఆడవాళ్ళు. అంత భయంకరమైనటువంటి ఎవ్వరు ఉండకూడని ప్రదేశంలో, రక్తపాతం అవుతున్న ప్రదేశంలో, మొత్తం రాణువారు సైనికులు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో భయపడకుండా ఆ యేసు ప్రభు కోసం ఆ సిలువ దగ్గరకు వచ్చి నిలబడ్డారంట. ఒకసారి ఆ నిలబడిన ఆ స్త్రీల కోసం గట్టిగా దేవుని మహిమపరుద్దాం, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, గట్టిగా చెబుదాం. అలాంటి స్త్రీలుగా ఈ స్త్రీలు చాలామంది ఏం చెప్తారంటే పాపం తీసుకొచ్చింది స్త్రీ అని చెబుతూ ఉంటారు. ఒకవేళ ఆ సందర్భం జరిగి ఉండవచ్చు, కానీ అక్కడ నుండి ప్రతి సందర్భంలో కూడా స్త్రీలు వారు తీసుకున్న పాత్ర, వారు ప్రభువు కోసం నిలబడిన తీరు, అంతెందుకు యేసు ప్రభువు దగ్గర సిలువ దగ్గర కూడా చివరికి పురుషులు పారిపోయారు, కానీ స్త్రీలు ఆ సిలువ దగ్గర నిలబడ్డారంట. తరువాత 2000 సంవత్సరాలు ఇలాంటి సంఘాలు, అనేకమైన సంఘాలు ఉన్నాయి. అన్నిట్లో కూడా స్త్రీలే నిలబడ్డారు సంఘాల్లో. పురుషులు పెత్తనం చేయడానికి వస్తారు, పురుషులు ఆ డబ్బు సంచి దగ్గర ఉంటారు, పురుషులు వ్యవహారాలకు చూస్తారు, కానీ సంఘాలు నిండిన, సంఘాలు నిలబడిన, సంఘాలు అభివృద్ధి చెందిన అది కేవలం స్త్రీల వల్లనే జరిగింది. అది మన కళ్ళ ముందు కనపడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా చూడండి, స్త్రీలు ఒక 40 మంది ఉంటే 10 మందే ఉన్నారు పురుషులు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటా, మంచిదే మీరు రావడం, మీరు రాకపోతే ఆ సంఘాలు కూడా లేవు. ఈ సంఘం కూడా నిలబడింది ఆరంభంలో అంటే కొంతమంది స్త్రీలు నిలబడ్డారు. ఆ స్త్రీలు సేవకుడి పక్షాన్ని నిలబడ్డారు, కొంతమంది పురుషులు కూడా నిలబడ్డారు. కానీ స్త్రీలు రావడం, అభివృద్ధి చెందడంలో ఈ సంఘానికి పునాదులు పడ్డాయి. అంత మంచిదే. చిన్న ప్రయాణం చెప్తా నేను ఎప్పుడు కూడా, ప్రయాణంలో మీరు ఒక్కళ్ళు ప్రయాణం చేయరు కదా, ఎక్కడికి ఏం చేస్తారు? అక్కడ ప్రయాణంలో తోడు లేకపోతే ఏముంది? మీ భర్త కానీ, మీ తండ్రి కానీ, మీ తమ్ముడు కానీ ఏమన్నా అయిద్దా? బస్సులో 30 మంది ఉంటారు, మీకు ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఊరకు తోడు అంతే. దానికే అంత తీసుకొని వెళ్తారు. కానీ ప్రభు సన్నిధిలో దేవుని నిత్యత్వంలోనికి రావడానికి, మనతో పాటు నరకంలో పడకుండా, కాల్చబడకుండా, సాతాను యొక్క ఆ చీకటితో పెనవేయబడకుండా వారు మందిరానికి రావడానికి, మనతో కలిసి ఆనందించడానికి మన భర్తలు ఉండాలి, మన పురుషులు ఉండాలి, కొడుకులు ఉండాలి అని అనుకోం. ఎందుకనో మరి చాలా బాధ అనిపిస్తుంది నాకు. మా నాన్నగారు గురించి చెప్పాను నేను. ఇంత బ్రతికి మా నాన్న పరలోకంలో లేకపోతే నేను ఎన్ని ప్రసంగాలు చేస్తే నాకేం తృప్తి ఉంటుంది? ఇప్పుడు మీరు రక్షణ పొందితే పొందుతారేమో, కానీ నా సొంత తండ్రి, నా సొంత తమ్ముడు, మా తమ్ముడు గురించి కూడా అందుకనే ప్రార్థన చేశాను నేను. మా నాన్న గురించి కొంత ప్రార్థన చేశాం మేము, ఖచ్చితంగా రక్షణలోనికి రావాలి అని. మీరు కూడా ఈ సిలువ దగ్గర నిలబడిన స్త్రీల వలె
మనందరం కూడా అవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సిలువ దగ్గర నిలబడిన స్త్రీలు చాలా అద్భుతమైన వీరోచితమైనటువంటి వనితలుగా నాకు అనిపించారు. లేఖనాలు అలాగే చెప్పింది. సిలువ దగ్గర నిలబడమే కాదు, స్త్రీలు సమాధి చేసినప్పుడు సమాధి దగ్గరకు మొదట వెళ్ళారు స్త్రీలు, పురుషులెల్లా. ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత స్త్రీలకే కనపడ్డాడు మొదట. ప్రభువారు ఈ వందల వేల సంవత్సరాలకి ముందే గమనించినట్టున్నాడు, వీళ్ళు లేకపోతే సంఘం లేదు, వీళ్ళకే ప్రాధాన్యత ఇద్దామని అనుకున్నాడేమో. నా సిలువ దగ్గర వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, నేను చనిపోయిన సమాధి దగ్గరికి వీళ్ళే వచ్చారు. వేకునే చీకటితో లెగిసి స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారంట, యేసు ప్రభు వారి సమాధి దగ్గరికి. యేసయ్య ప్రత్యక్షమైంది కూడా స్త్రీలకే మొదట ప్రత్యక్షమయ్యాడు. మిమ్మల్ని మీరు ఎలా చూస్తున్నారో తెలియదు, కానీ మిమ్మల్ని ప్రభు ఎలా చూస్తున్నాడో మీరు గమనిస్తే, మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలో మీరు గమనిస్తే, మీరు అసాధారణమైన రీతిలో దేవుని సన్నిధిలో మీరు నిలబడతారు. దేవుడు అట్టి రీతిగా మన సంఘంలో ఉన్న స్త్రీలందరినీ చేయునుగాక. గట్టిగా చెప్పండి, మీ గురించే చెప్పింది నేను. మనమందరం కూడా అట్టి దైవ మహిళలుగా మనందరం ఉందుంగాక. ఈ స్త్రీలు నాకన్నా మీకే బాగా తెలిసి ఉంటుంది. మగ్దలేనే మరియ ఎవరో తెలుసా? ఆయన వెంబడిస్తున్న వాళ్ళంట, శిష్యులు వెంబడించారంటే ఒక అర్థం ఉంది. దురాత్మలు సుమారుగా ఒక 7 దెయ్యాలు పట్టి ఆమెని ఇబ్బంది పెట్టి ఆమెని నరకయాతన చేసినటువంటి ఆ స్త్రీ. ఆమె 7 దెయ్యాలు పట్టినాయి అంట ఆమెకు. 1 కాదు 2 కాదు. ఒక దెయ్యం పడితేనే మెలికలు తిరిగిపోతూ ఉంటాం. 7 దెయ్యాలు. అక్కడ ప్రధాన యాజకులు సైతం ఒక చరిత్ర చెప్తా ఉంటుంది. ఏమనంటే, ప్రధాన యాజకులు, అక్కడున్న ఆ శాస్త్రులు, ఆ దైవికమైనటువంటి వ్యక్తులు ఆ కాలంలో ఈ ప్రయత్నం చేస్తే వాళ్ళకి అలివి కాల ఏమో. కానీ ఒక సందర్భంలో యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు ఆ 7 దెయ్యాలు ఆమెలోంచి వెళ్ళిపోయినాయి అంట. ఆ నెమ్మది పొందిన ఆ స్త్రీ కృతజ్ఞతగా ఆ రోజు నుంచి యేసు ప్రభువును వెంబడిస్తానే ఉందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవసరం తీరింది, మంచి మేలు చేశాడు, ఇక పద నీ పాటికి నువ్వు వెళ్ళాయా, నా పాటికి నేను ఉంటాను అని అనలేదామా. నా బ్రతుకును బాగు చేసిన ఈ దేవుడు నేను చివరిదాకా ఎంత దాకా వెంబడించిందంటే, శిష్యులు కూడా వెళ్ళలేనంత దూరంగా, శిష్యులు వెళ్ళలేనంత ప్రమాదం దగ్గరికి వెళ్ళలేనంత దగ్గరగా, ఆ ప్రమాదపు అంచుల దగ్గరికి ఈ మగ్దలేని మరీ వెళ్ళిందంట. అంతేకాదు, చనిపోయిన తర్వాత ఆ శవాన్ని ఎత్తుకునే దగ్గర, శవాన్ని లోపలికి తీసుకెళ్లే దగ్గర, 3వ రోజు శవము పొద్దున్నే లేచి, విశ్రాంతి దినం వాళ్ళకి శనివారం, మనకు ఆదివారం లాంటిది వాళ్ళకి శనివారం మౌనంగా ఉండి ఆదివారం పొద్దున్నే లేచి మగ్దలేనే మరియ వెళ్ళింది. తల్లి కూడా వెళ్ళలేదు, పెద్ద ఆవిడ కదా. మగ్దలేని మరియ ఆమె పొందిన మేలుకి చివరిదాకా దేవునితో ప్రయాణం చేసిందంట. దేవుని పట్టుకోబోయింది పునరుద్ధానుడు అయిన తర్వాత. ఎంత అద్భుతమైన సాక్ష్యం మన ముందు నిలబెట్టిందో చూడ మగ్దలేని మరి. ఇంకొక మరియ, ఆమెకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరు పేరు మామూలుగా చూసి రమ్మంటే కాల్చొచ్చే కొడుకులు వాళ్ళిద్దరు. యోహాను, చెప్పండి, యోహాను అందించి నాకు కూడా చెప్పకపోతే అట్ట. యోహాను, యాకోబు, జబదయి కుమారులు. అంటే వాళ్ళ నాన్న పేరు జబదయి. వాళ్ళిద్దరు కుమారులు, వాళ్ళ అమ్మ పేరు కూడా మరియమ్మ అంట. అందుకని ఆమె ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చాయా, నా కొడుకులు 2 ఉన్నారు, మా అమ్మ గుర్తుకు వస్తుంది. ఆమె అడిగింది, నా ఇద్దరు కొడుకులు అని ప్రార్థన చేస్తూ ఉండేది ఎప్పుడు చూసినా. ఏమో కూడా తల్లి మనసు చూడండి. నాకు 2 కుమారులు ఉన్నారు ప్రభువా, ఒకరిని నువ్వు కుడివైపు పెట్టు, ఇంకొకరిని ఎడమ వైపును పెట్టు, మిగిలిన శిష్యుల సంగతి నాకు సంబంధం లేదు, నా 2 బిడ్డలు మాత్రం పక్కన పెట్టుకో అని అడిగేసింది ఆమె. నేను ఇందాక నుంచి అందుకనే చెప్తా ఉన్నా, స్త్రీలుగా, తల్లులుగా, చెల్లెళ్ళుగా
కుమార్తెలుగా ఈ తల్లి మనకు ఒక పాఠం నేర్పిస్తూ ఉంది. ఏమి నేర్పిస్తుందంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, నేనే కాదు నా బిడ్డల్ని నీ దగ్గర చేర్చుకో, నా బిడ్డలకి నీ శిష్యరకం పెట్టు, నా బిడ్డల్ని నీకు అటు ఇటు పెట్టు. మనకు ఆశ ఉందా? లేకపోతే మగ్దలేనే మరియా తన ఒక మేలు పొందిన తర్వాత, ఒక విడుదల పొందిన తర్వాత చివరి దాకా చావైనా సరే పిలాతుని ఎదిరించింది, హేరోదుని ఎదిరించింది, సైనికులను ఎదిరించింది, ఆ శిలువ దగ్గరికి వెళ్ళి నిలబడింది ఆమె. పురుషులైనటువంటి ఆ శిష్యులు నిలబడలేకపోయారు. మగ్దలేనే మరి తర్వాత ఆ యొక్క యాకోబు యోహానుల తల్లి అయిన మరియా, ఆమె కోరిక చూడండి, మా ఇంట్లో 2 బిడ్డలు ఉన్నారయ్యా, ఆ 2 బిడ్డలు నీ పక్కన ప్రాధాన్యమైనటువంటి ముఖ్యమైన స్థానంలో వాళ్ళిద్దరిని పెట్టని అడిగింది. నాకు అనిపించింది ఆమె ఏదో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి కదా అని నీకు అటు ఇటు పెట్టుకో అంది. సిలువ చూసినప్పుడు ఆమె, వామ్మో నేనేం అడిగాను అటు ఇటు అంటే, ఆ పక్కన 2 దొంగలు ఉన్నారు ఇప్పుడు ఆడ పైన. అయినా సరే ఆ పరిస్థితులు, ఆ యొక్క అప్పుడున్న పరిస్థితులను మాత్రమే చూడకుండా ఆమె ఆ సిలువ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 మరియమ్మలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎంత ఎంత తెగించారో చూడండి అసలు యేసు ప్రభు దగ్గరికి. పోలీసులు చాలామంది ఉన్నారనుకోండి, మీరు వెళ్తారా? వెళ్ళం. ఈమెకేమీ బంధువు కూడా కాదు అతను, యేసు ప్రభు వారు బంధువు కూడా కాదు. కానీ ఆ దైవత్వాన్ని చూసింది, ఆ దేవుడు అనుకుంది, అంతే వెంబడించింది. నా 2 బిడ్డలు ఉండాల్సిందే అనుకుంది. ఏం అడిగిందో తెలియదు, కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా యేసు ప్రభు లాగానే అంత భయంకరమైన మరణం పొందేవారు. యేసు ప్రభు శిష్యులుగా హతసాక్షులు అయిపోయారు. వాళ్ళు సొంత కొడుకులు లేరు, కానీ తల్లి నిలబడిపోయింది యేసు ప్రభు వారికి ఆ సిలువ దగ్గర. అసలు ఎటువంటి స్టెప్ వేసిందో చూడండి. బిడ్డలు పారిపోయారు, కొడుకులే లేకపోతే నేను ఎందుకులే, ఏదో ప్రమాదకరం జరుగుతున్నట్టుంది, ఆ సిలువ వేస్తున్నారు, భయంకరంగా రక్తం ఉంది అని తల్లిగా, పెద్ద ఆవిడిగా ఇంట్లో ఉండొచ్చు. నా కొడుకులు ఒకవేళ ఈ క్షణంలో పారిపోయినా నా ప్రభువు కోసం నేను నిలబడతాను. నా ప్రభువు సన్నిధిలో శ్రమైన, సిలువైన, రోగమైన, కష్టమైన, వేదనైన, అవమానమైన, ఐ విల్ టేక్ ఎ స్టాండ్ ఫర్ లార్డ్, నేను నా ప్రభు కోసం నిలబడతానని ఆమె నిలబడిన తీరు చాలా శ్లాఘనీయం. 3వ మరియమ్మ ఎవరు? యేసు ప్రభు తల్లి అయిన మరియ. ఆమెతో పాటు ఈ ముగ్గురితో పాటు ఈ మరియమ్మను మరలా తర్వాత ధ్యానం చేద్దాం, అందుకనే నేను త్వరగా వెళ్ళిపోతాను. 3 మరియమ్మలు కాకుండా సలోమి అని ఇంకొక ఆమె కూడా ఉన్నదంట. ఇంకొక ఆమె ఎవరంటే, ఆ సలోమే కాకుండా ఇంకొక ఆమె ఎవరంటే, యేసు ప్రభు యొక్క పిన్నె పెద్దమ్మ మరియమ్మ యొక్క అక్కో చెల్లో సహోదరి ఇంకొక స్త్రీ కూడా రాయబడి ఉంది. వీడినే కాదు, ఇంకా చాలామంది స్త్రీలు వెంబడించారంట. అందుకని యేసు ప్రభు వారు సిలువ స్టార్టింగ్లో ఒక మాట అంటాడు, మీకు గుర్తుందా? ఏడుస్తూ ఉంటుంటే, ఎవరు ఏడుస్తున్నారు అక్కడ? యెరూషలేము కుమార్తెలారా అంటే ఏడుపు ఎవరు ఏడుస్తున్నారంటే స్త్రీలు ఏడుస్తున్నారు యేసు ప్రభుని చూసి. ఆ ఏడుపును చూసి యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, నా కోసం ఏడవద్దు, మీకోసం. అక్కడ కూడా చూడండి, మనం ఏదైతే లోపించిందో అక్కడే దేవుడు కూడా మాట్లాడు. మీ పిల్లల కోసం ఏడవండి, వాళ్ళ ప్రవర్తన కోసం మీరు ఏడవండి, మీ భర్తల కోసం మీరు ఏడవండి, మీ తండ్రుల కోసం మీరు ఏడవండి. నేను వచ్చింది వారి కోసం అయితే నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు అని అన్నమాట. అక్కడ కూడా స్త్రీలే వెంబడించారు, మీరు గమనించారా? యేసు ప్రభు వెనక ఈ 4 స్త్రీల పేర్లు రాయబడిన స్త్రీలు ఈ 4 కాకుండా ఇంకా చాలామంది వెంబడించారంట. అయితే చాలాసార్లు మనం అనుకుంటాం, ఒక 10 మంది ఆడపిల్లల మధ్యలో ఒక పిల్లోడే ఉన్నాడు అనుకో క్లాసులో, ఈడేంద్రా వీడొక్కడే తేడాగా వచ్చాడు మనకు అనుకుంటాం. అలాగే ఈ స్త్రీలందరిలో ఒక పురుషుడు కనపడ్డాడంట అక్కడ సిలువ దగ్గర, బాప్తిసం ఇచ్చే ఈ శిష్యుడైన యోహాన్. ఒక్క పురుషుడు ఆ స్త్రీలతోటి కనపడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి అక్కడ 26వ వచనం. యేసు తన తల్లియు దగ్గర నిలుచుండుట చూచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రాయబడిన మాట, తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి. వీరు దగ్గర లేకపోతే ఈ మాట లేదు. అర్థమైందా? ప్రభువుకి దగ్గరుంటేనే కుటుంబ మాట మనం పట్టుకోగలం, కుటుంబాన్ని కట్టుకోగలం, ఈ మాటను కూడా పట్టుకోగలం. ప్రభువుకి దగ్గర లేవనుకోండి, ఏం మాట్లాడతాడు యేసు ప్రభు? కొంతమంది దగ్గరే ఉంటారు కానీ మనసంతా దూరంగా ఉంటుంది. కొంతమంది దూరంగా ఉన్నట్టుంటారు, పట్టేసుకుంటారు. మనం ఆధ్యాత్మికంగా భక్తిలో దేవునికి దగ్గర ఉండాల. అదే ఇక్కడ అందరూ ఉంటాం, కొంతమంది మాత్రమే వింటుంటారు ఈ మాటని. దగ్గర నిలుచున్న వ్యక్తుల్ని దేవుడు నిర్లక్ష్యం చేసే వ్యక్తి కాదు. శతాధిపతి దగ్గర ఎదురుగా నిలబడ్డాడు. ఆ శతాధిపతి కూడా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటట్టుగా ఆయన మనసు కూడా కరిగిపోయింది. దగ్గర నిలబడిన తర్వాత ఆయన ప్రేమించిన శిష్యుడైన యోహాను, తల్లి అయిన మరియమ్మని దగ్గర చూశాడు, కుటుంబ బాధ్యతను నెరవేర్చాడు. ఆయన శిలువ మీద మానవాళికి కావలసిన అన్ని రకాల బాధ్యతలు ఆయన నెరవేర్చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శిలువ మీద దేన్ని విస్మరించలేదంట యేసు ప్రభువారు. చివరికి ఆయన కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా తీసుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు నన్ను పెంచింది నా తల్లి, అవమానాలు నిందలు పడింది నా తల్లి, కొడుకుగా నేను చనిపోతున్నా ఆమెకి, అయినా దాన్ని స్వీకరించింది నా తల్లి. స్త్రీలు చాలా పాత్ర పోషించారు. నేను దాని గురించి చాలా చెప్పుకుంటూ రాగలను. పిలాతు భార్య స్త్రీగా కలుగు చేసుకుంది. యేసు ప్రభు శిలువకు వెళ్లే ముందు ఒక స్త్రీ అభిషేకం చేసింది యేసు ప్రభుని. యేసు ప్రభు ఆమెను అంటుంటే అన్నాడు, ఆమెను ఇబ్బంది పెట్టొద్దు అని. ఆమెకు ఒక బహుమానం ఇచ్చేశాడు. ఏమనంటే, సువార్త ఎక్కడ చెప్పబడిద్దో ఆమె పేరు కూడా అక్కడ చెప్పాలి అని చెప్పాడు. అంటే సువార్త ఎంత దూరం వెళ్ళిద్దో, ఎన్ని తాండాలకు వెళ్ళిద్దో, ఎన్ని దేశాలకు సువార్త వెళ్ళిద్దో అన్ని చోట్లకి ఆమె పేరు చెప్పండి అన్నాడు. ఆమె తైలాభిషేకం చేసింది యేసు ప్రభు వారికి. పిలాతు భార్య స్త్రీ అయినా సరే చాలా ధైర్యంగా ఉత్తరం రాసి పంపించింది తీర్పు తీరుస్తుంటే పిలాతుకి. ఏమని? అయ్యా, ఆ నీతిమంతుని జోనికి వెళ్ళబాక, నువ్వు ఎంత ధైర్యం కావాలి ఆ రోజుల్లో, నువ్వు వెళ్ళొద్దు. స్త్రీలుగా మీరు చాలా విలువ కలిగిన వారు, మీరు చాలా పరిచర్య చేయగలరు, మీరు చాలా ప్రార్థన చేయగలరు, మీరు చాలా గొప్ప కార్యాలు చేయగలరు. మీతోటి దేవుని యొక్క సంఘం కట్టబడిద్ది. సాతానుడు దాడి మీ మీదే చేస్తాడు. వాడి తలను చితగొట్టేది కూడా మీ సంతానంగా ఆ యేసు ప్రభు వచ్చి దాన్ని తలను చితగొడతాడు. రేపు వాడి కోటలు కూల్చేది కూడా మీ ప్రార్థనలే. స్త్రీల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకనే ఆమెను చూసి ఒక మాట మాట్లాడుతున్నాడు యేసు ప్రభు వారు. ఆమెను చూశాడు, పక్కనున్న యేసు ప్రభుని చూశాడు, శిష్యుని చూశాడు. 3 మాటలు మీకు పరిచయం చేస్తాను ఇక్కడ. 3 మాటలు నాతో పాటు చెప్పాలా. బైబిల్ చూడబాకండి, నాతో పాటు చెప్పండి. మొదటిది ఇంగ్లీష్లో చెప్తా. సిలువ దగ్గర బోధకుడు ఉన్నాడంట. మొదటిది ద మాస్టర్. చెప్పండి. బోధకుడిని ఏమంటారంటే, శిష్యులు పిలుస్తుంటారు, మాస్టర్ మేమేం చేయాలని అడుగుతుంటారు. ఇంగ్లీష్ బైబిల్లో మాస్టర్ అని ఉంటుంది. మాస్టర్ ఆన్ ద క్రాస్. చెప్పండి, సిలువ మీద ఉన్నటువంటి బోధకుడు. ఇంకొకటి మదర్ ఎట్ ది క్రాస్. చెప్పండి ఇంకోటి. మొదటి మాట మాస్టర్, రెండో మాట మదర్. చెప్పండి, మదర్. సిలువ దగ్గర ఉన్న తల్లి అని అర్థం. సిలువ మీద ఉన్న బోధకుడు, సిలువ దగ్గర ఉన్న తల్లి, సిలువ ప్రక్కనున్న మనిషి. ఎవరు? యోహాన్, ద మ్యాన్ ఎట్ ది క్రాస్. చెప్పండి. 3 మాటలు చెప్పాను నేను. ఈ 3 మాటలతో నేను ముగిస్తా. ది మాస్టర్. చెప్పండి. ది మదర్, ది మ్యాన్. వచ్చిందిగా 3 మాటలు. గట్టిగా చెప్పండి. మదర్ది,
గట్టిగా చెప్పాలా, ఉట్టి ఎమ్ చెప్పండి. 3 ఎమ్ములు అనమాట. మాస్టర్, మదర్, మ్యాన్. మ్యాన్ తెలుసుగా, మనిషి ఎవరు? యోహాను. మదర్ ఎవరు? మరియమ్మ. మాస్టర్ ఎవరు? యేసుప్రభు వారు. నా వైపు చూడాలా, వెనక వాళ్ళందరూ చెప్పాలా. ఇదే మీకు 3వ మాట. మొదటి మాట చెప్పండి అందరు కలిసి. రెడీ, 1 2 3. మళ్ళీ వెనక ఆ సగం నుంచి ఎవరు చెప్పట్లా నోరు తెరిచి. మొదటిది చెప్పండి మాస్టర్, రెండవది, మూడవది మ్యాన్. 3 సందర్భాలు ఇక్కడ మన సిలువ దగ్గర చూస్తాం. సిలువ మీద మాస్టర్ని చూస్తున్నాం, బోధకుడు అంటారు తెలుగులో. సిలువకి ఎదురుగా మదర్ని చూస్తున్నాం, తల్లిని చూస్తున్నాం. సిలువకు ప్రక్కన, వారి పక్కన మ్యాన్ను చూస్తున్నాం. ఎవరు అతను? అందరు స్త్రీలే, ఒకే పురుషుడు కనపడ్డాడు అక్కడ మనకి. ఈ 3 మనం గమనిస్తాం. ఆయన్ని చూసినప్పుడు మనకేమర్థమవుతుందంటే, ఆయన చనిపోయే క్షణంలో కూడా, నా వైపు చూడాలా, ఎవరైతే మోషేకి కొండ మీద ఆజ్ఞలు ఇచ్చాడో ఆ దేవుడు భూమి మీదకి వచ్చి సిలువ వేసేటప్పుడు, సిలువ వేయబడుతున్నప్పుడు ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞని పాటించడానికి అసలు ఎక్కడ వెనకాడడానికి కూడా ఇష్టపడాల. ఏం ఆజ్ఞది? తల్లిదండ్రుల గురించి ఇవ్వబడిన ఆజ్ఞ. నీ తల్లిని, నీ తండ్రిని. నేను చచ్చిపోతుంటే నా తల్లి ఏంది, నా తండ్రి ఏంది అనుకుంటారు ఎవరైనా కొడుకులు. నేనే పోతుంటే ఇప్పుడేంది అని అనుకుంటారు. బాధించబడుతున్నటువంటి ముద్దాయి తన గురించి ఆలోచించుకుంటాడు కానీ వేరే వాళ్ళ గురించి ఆలోచించడు. యేసు ప్రభు చాలా భిన్నంగా ఆయన చేస్తున్న పనేంటో తెలుసా? ఆ మాస్టర్ మనకు ఒక మాదిరి. ఆ ఒక బోధకుడు తన బోధించింది సీనాయి పర్వతం మీద ఏదైతే మోషేకిచ్చి ప్రజలందరూ పాటించాలో, వారు దీర్ఘాయువుతో నిండాలి అని అంటే, ఒక వ్యక్తి దీర్ఘాయుషుతో ఉండాలి అని అంటే తల్లిని తండ్రిని సన్మానించాలని చెప్పింది. ఆ మరణం దగ్గర కూడా యేసు ప్రభు వారు ప్రవర్తించిన తీరు మనకు ఆశ్చర్యాన్ని కలిగించిందంట. తల్లి ఎలా పెంచిందో చూడండి యేసు ప్రభు వారిని. ఈ రోజుల్లో కూడా మనం పెంచుతాం తల్లులుగా, పిల్లల్ని ముద్దాడతాం. తల్లి మరియమ్మ యేసు ప్రభుని ఎలా పెంచిందో ఆ కృతజ్ఞత యేసు ప్రభు వారు తిరిగి మరలా చూపిస్తా ఉన్నాడు. అమ్మా ఇదిగో నిన్ను నేను అప్పచెప్తాను, నీకు బాధ్యత ఇస్తున్నాను వేరే వాళ్ళకి, ఎందుకంటే నేను చనిపోతా ఉన్నాను. అద్భుతమైన ఒక కుటుంబ మాట. 3వ మాట, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారు ఎంత శ్రమ కలిగినా తను ఒక పాపము లేని వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడ్డాడంట. రెండోది, తన కోసం చూసుకోలేదంట, తల్లిని చూడడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజుల్లో మనమే ఆలోచించుకుంటాం. యేసు ప్రభు వారు తన గురించి తను ఆలోచించుకోవాలా. మన కుమారులని ఎలా పెంచాలి మనం అంటే, మన కూతుర్ని ఎలా పెంచాలి? మన కూతురు ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్తుంది కోడలుగా, అసలు అత్తను చూడడానికి ఇష్టపడదు. నీవు సరిగా పెంచితే తల్లి లాంటి అత్తను కూడా బ్రహ్మాండంగా చూసుకోవాలి. నిన్నేమో మీ అత్త బాగా చూసుకోవాలి, నీ కోడలనేమో అత్త కొట్టాలా, అత్తని మనం కొడతా ఉండాలి. మనం ఎలా పెంచుతున్నాం మన ఆడపిల్లలను కూడా మనం చూసుకోవాలి. మన స్వార్థంగా మనం పెరగడానికి వీల్లేదు. ఈ సిలువ మనకు నేర్పించే ఈ 3వ మాట, కుటుంబ వ్యవహారాలు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే తెలుసా? బ్రహ్మాండంగా అద్భుతంగా పెంచిన ఒక తల్లి. అసలు ఆమెను అర్థం చేసుకోవడానికి నేను చాలా ఆలోచిస్తూ ఉన్నా. ఆమె పరిస్థితి ఏంటి? దేవుడు నీ గర్భంలో వస్తున్నాడు అనుకున్న దగ్గర నుంచి చనిపోతాడని తెలుసు, కానీ కొడుకు తనకి భౌతికంగా కొడుకు, కానీ దేవుడు ఎలాగ పెంచుకుంటా ఆ మరణం అవుతూ ఉంటుంటే ఎలా చూస్తుందో ఆ తల్లి నాకు అర్థం కాలేదు. తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ దైవత్వంలో వచ్చిన ఆ యేసు ప్రభు మరణానికి అప్పజెప్పబడతా ఉంటే దాన్ని ఒప్పుకుంటూ ఏడ్చుకుంటూ ఆ శిలువ దగ్గరే నిలబడిపోయింది ఆ స్త్రీ. అద్భుతమైన తల్లి. యేసు ప్రభు వారి గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి మాట ఏంటి? మనం మాట్లాడుకున్న మాట చెప్పండి. మాస్టర్. ఆయనలో 2 లక్షణాలు చెప్తున్నా.
ఒకటి, ఆయన పాపము లేకుండా చనిపోయాడంట శిలువ మీద. చివరికి తను చెప్పిన ఒక ఆజ్ఞ, తల్లిదండ్రులను సన్మానించాలన్న ఆజ్ఞని ఆయన పాటించి చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అందుకనే తల్లిని పక్కనున్న యోహానికి, అయ్యా అమ్మని జాగ్రత్త చూసి ఇక నుంచి నీదే బాధ్యత అంటే చివరిలో అంటాడు, ఆ రోజు నుంచి ఆమె నా ఇంట్లో చేర్చుకున్నాడంట యోహాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగా తల్లి విషయంలో చేశాడు. రెండోది, ఆయనకి పాపము లేకుండా చనిపోయాడు. రెండోది, స్వార్థం లేకుండా చనిపోయాడంట. ఆయన గురించి ఆలోచించకుండా తల్లి గురించి ఆలోచించేశాడంట. మూడోది, రెండో మాట ఏంటి, మాస్టర్ తర్వాత మదర్. ఆమె సంగతి ఆలోచిస్తూ ఉంటే నాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. ఒకసారి క్రిస్మస్లోకి వెళదాం. దేవుని దూత మరియమ్మకు ప్రత్యక్షమైంది. ఏమనంటది ఆమెతోటి మాట్లాడిన మాట, దయకు ప్రాప్తురాలా, నీకు శుభము, అందరిలో నువ్వు కృపనొందిన దానివి అని ఆ దేవుని దూత మాట్లాడుతూ ఉంటుంది. చాలా గౌరవప్రదమైనటువంటి స్త్రీగా ఆమెను ఎన్నుకున్నాడు దేవుడు. దేవుని దూత ఆమె దగ్గరికి పంపించబడింది. ఆమె దగ్గరికి పంపించబడి గౌరవప్రదం అంతా చివరికి అంతం ఎలా అయిందంటే, దిక్కులేని చావు కొడుకు చనిపోతా ఉన్నా సరే ఆమెను అలాగే ఆమె దాన్ని భరించడానికి ఇష్టపడింది. ఆమె గురించి రాయబడిన మాట, దయకు ప్రాప్తురాలుగా ఆమె పిలువబడింది. చివరికి ఆమె అంత ఘోరమైన శ్రమ భూమి మీద ఏ తల్లి కూడా. ఆమె గౌరవప్రదమైనటువంటి సంబంధం ఉంది ఏ దేవునితోటి. రెండోది, ఆమెతో మాట్లాడిన ఇంకో మాట ఏంటంటే, లూకాసు వార్త చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 21:35. 2వ అధ్యాయము 21:35. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్త 8వ రోజు యేసు ప్రభుని సున్నత చేయడానికి తీసుకెళ్తే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, మరియమ్మతోటి, నా వైపు చూడాలా, అమ్మా నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకొని వెళ్ళిపోద్ది అని ప్రవచించాడు. ఆమెకి ఆ సిలువ దగ్గర చూస్తున్నప్పుడు అర్థమైపోయింది. గుండె కోత, కొడుకు చనిపోతున్నా, కూతురు చనిపోతున్నా. భర్త చనిపోయినా స్త్రీలు తట్టుకోగలరు, కానీ బిడ్డ చనిపోతే ఆ ప్రేమే వాళ్ళని పాడు చేస్తుంది. ఈ రోజుల్లో మనం పాడు చేయడానికి కారణం. అందుకనే చాలా జాగ్రత్తగా మనం ఉండాల. కఠినమైనటువంటి బెత్తముతో మన బిడ్డలను పెంచాల. ఆమెతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ ప్రవక్త, ఆ పెద్ద ఆయన చెప్తాడు, అమ్మ నీ హృదయంలోంచి ఖడ్గము గుండెల్లో నుంచి పొడిస్తే, ఖడ్గం అవతలకు వస్తే ఎంత నొప్పి ఉంటుందో నీకు అది జరిగిద్ది అని అన్నాడు. ఆ రోజు ఆ తల్లికి అర్థమైందో లేదో కానీ ఆ సిలువ దగ్గరికి వెళ్ళి ఆ యేసు ప్రభువుని చూసేటప్పటికి అర్థమైపోయింది ఆమె. మేము మొత్తం 4 పిల్లలం, 2 అక్కలు, నాకు ఒక తమ్ముడు. పెద్ద అక్క బ్రతికుంది మీకు తెలుసు, రెండో అక్క చనిపోయింది 10th క్లాస్లోనే. నేను అప్పుడు 7వ తరగతి చదువుతూ ఉన్నా. క్రొత్తగా మన రాష్ట్రంలో మెదడువాపు వ్యాధులు వచ్చినాయి ఆ సంవత్సరం. 10th క్లాస్ రాసింది మా అక్క, స్కూల్ ఫస్ట్ వచ్చేసింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. వాంతులు అవుతూ ఉన్నాయి, జ్వరం ఉంది ఒంటి మీద, తెలియని రోజులు, వాంతులే కదా అని చూస్తూ ఉన్నారు. ఎదురుగా ఒక హాస్పిటల్లోకి జాయిన్ చేశారు, అప్పటికే 10 రోజులు వాంతులు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఒక పెద్ద డాక్టర్ హాస్పిటల్లో ఉంది, మిషనరీ హాస్పిటల్. ఆమె కనిపెట్టేసింది ఇది మెదడువాపు జ్వరము అని. ఇంకా అయిపోయింది, చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇక ఎలా ఉంటుందో తెలియదు. హాస్పిటల్లో జాయిన్ చేసి మా అమ్మగారు హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళతా ఉంటే ఆ దారిలో ఈ మాట తన గుండెల్లోకి గుద్దినట్టుగా వచ్చిందంట, నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని. ఆ మాట వచ్చిన వెంటనే మా అమ్మకు అర్థమైపోయిందంట, ఈ బిడ్డ బ్రతకదు అని. ఇంటికెళ్ళి కూర్చున్న కొంతసేపటికే కబురు వచ్చేసింది, మీ అమ్మాయి చనిపోయింది అని.
మరియమ్మ అసలు ఆ పరిస్థితిని చూసి ఎలా తట్టుకుందో నాకు అర్థం కాలేదు. ఇది ధ్యానం చేస్తున్నప్పుడు మా ఇంట్లో సన్నివేశం గుర్తుకు, మేము పిల్లలం 7వ తరగతి చదువుతూ ఉన్నాం, ఆడుకుంటూ ఉన్నాం. మాకు తెలియలే మరణం అంటే ఏందో కూడా, చావు అంటే ఏందో తెలియదు. నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకొని పోవును అని మరియమ్మతో చెప్పిన మాట మొదట గౌరవప్రదంగా ఉంది, తర్వాత చాలా బాధాకరమైన పరిస్థితుల్లోనికి ఆమె నెట్టబడింది. కళ్ళ ముందు కొడుకు భయంకరమైన మరణం, ఒక దెబ్బకి చనిపోయి బూడి చేసినా లేదా కాల్ చేసినా అది వేరే విషయం, కానీ అడుగడుగు కొట్టుకుంటూ చిత్రహింసలు చేస్తూ భయంకరంగా చేస్తూ ఉంటే అడ్డుపడదామా అంటే దైవ కుమారుడు నా కుమారుడే, కానీ దేవుడిచ్చిన కుమారుడు, ఈయనకు ఒక ప్రణాళిక ఉందని ఆమెకు తెలుసు. అసలు ఎంత అది పడిందో, ఆ తపన పడిందో అది మనం వర్ణించలేం. అద్భుతమైనటువంటి పాత్ర మరియమ్మ పోషించింది. ప్రియ దేవుని సంగమా, స్త్రీలైన మనం కూడా కొడుకును పెంచే విషయంలో తల్లిని మోడల్గా మరియమ్మని తీసుకోవాలి. ఎంత భయంకరమైన పరిస్థితులైనా మన బిడ్డలను పెంచే తీరులో మనం ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. బోధకుడుగా, మాస్టర్గా ఆయన రోల్ ఆయన ప్లే చేశాడు. మదర్గా, ఆ తల్లిగా ఆమె రోల్ ఆమె ప్లే చేసింది. పక్కన ఉన్న మనిషిగా, మ్యాన్గా బాప్తీసు యోహాను కూడా వెంటనే ఆయన గురించి రాయబడిన మాట చూడండి, చివరిలో 27వ వచనం చివరిలో, ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అట్టి అవకాశం మా అమ్మగారు చనిపోయేటప్పుడు నేను మచిలీపట్నంలో చేస్తూ ఉన్నా. నేను ఉద్యోగం కూడా రాలేదు నాకు ఇంకా. నేను ఇంజనీరింగ్ అయిపోయి నాకు సబ్జెక్టులు తప్పటం వల్ల నేను ఇంట్లో ఉన్నా. మా అమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోయాక నాకు మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి నేను ఒక ఫెయిల్యూర్గా, ఒక ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నాను కాబట్టి మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పా, అమ్మ నువ్వు ఎలా చెబితే నేను అలా చేస్తాను. రేపటి నుంచి ఏదైనా పనికి వెళ్ళమంటే నేను పనికి వెళ్తా, లేకపోతే ఏదైనా ట్యూషన్లు చెప్పమంటే ట్యూషన్లు చెప్తాను. నువ్వే చెబితే అది చేస్తా, నువ్వు చెప్పిందే నాకు ఆశీర్వాదం, నేనేం సొంతగా చేయనా. వెంటనే ప్రార్థన చేస్తాం మొదలుపెట్టింది. 4 రోజులైనా చెప్పింది నువ్వు మరలా పరీక్షలు రాయాను. ఆ పరీక్షలు రాసి పాస్ అయ్యే ఆ క్రమం అంతా, ఆ సమయం అంతా నేను ఇంట్లో ఉండడం జరిగింది. ఇంజనీరింగ్ అయిపోయినాక దేవుడు నాలో తెలియని మార్పుని తీసుకొని వచ్చాడు. మా అమ్మకి పొద్దున్న నుంచి రాత్రి దాకా అన్ని పనులు చేసి పెట్టేవాడిని, ఇల్లు మొత్తం ఉడిచేసేవాడిని, బావిలో నీళ్లు తోడేవాళ్ళం. అప్పట్లో మోటార్లు లేవు, బావిలో నీళ్లు తోడి ఆ తొట్టిలోకి ఆ 4-5 బకెట్లోకి నీళ్లు, ఇంట్లోకి తాగడానికి నీళ్లు తేరు పెట్టేసేవాడిని. అంట్లన్నీ బయట వేసేసేవాడిని, మొత్తం తోవేసేవాడిని. నేను అంట్లు, నా బట్టలు నేను ఉతుక్కునేవాడిని. ఆడవాళ్ళ బట్టలు ఉతకడం తెలియదు కాబట్టి మా అమ్మ బట్టల వరకు పక్కన పెట్టి నా బట్టలు నేను ఉతికేసేవాడిని. మరలా స్కూల్కి వెళ్ళేటప్పుడు సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసేవాడిని 9ంటికి. నేను ఖాళీగా ఉన్నాను కదా ఇంట్లో. మరలా 3:30 స్కూల్ అయిపోయేటప్పటికి మరలా నేను వెళ్ళేవాడిని, తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేసేవాడిని. ఆమె ఇంటికి వచ్చేటప్పటికే మళ్ళీ మొత్తం నీళ్లు, స్నానం చేయడానికి బకెట్లో నీళ్లు పెట్టేసేవాడు. నాకు తెలియదు మా అమ్మ చనిపోద్దని, కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళుతూ దేవుడు నన్ను ఆశీర్వదించి ఎంటెక్లో సీట్ ఇచ్చేటప్పటికి నేను అక్కడికి వెళ్ళినాక చనిపోయింది మా అమ్మ. మా అక్కకి అదృష్టం లేదు, తల్లికి సేవ చేసిన అదృష్టం. మా తమ్ముడు ఎక్కడో దూరంలో ఉన్నాడు హైదరాబాద్లో, వాడికి అదృష్టం లేదు. తల్లిని ఆ దగ్గరుండి అన్ని విషయాల్లో ఇద్దరం ఫ్రెండ్స్ లాగా రాత్రి అంతా మాట్లాడుకుంటుండేవాళ్ళు. అది అయిపోయింది. మరలా మా నాన్నగారు జబ్బులో పడ్డాడు. నేను అప్పుడు ఉద్యోగంలో ఉన్న మచిలీపట్నంలో. వారానికి 2 సార్లు వెళ్ళిపోయేవాడిని. మా అక్క అప్పుడప్పుడు బాధపడేది, మా అమ్మని దగ్గరుండి చూసుకోలేకపోయాను. వివాహం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయింది. నేను ముందుగానే మా నాన్న మంచం మీద పడేటప్పటికి నేను అలర్ట్ అయిపోయా, మా నాన్న నేను బాగా చూసుకోవాలి. అందుకనే పనివాడిని పెట్టాను, జీతం పెట్టాను. వారానికి 2 రోజులు 3 రోజులు వెళ్ళి అక్కడ కూర్చుండేవాడిని. ఆయన మమ్మల్ని బాగా చూడలా. ఆయన బాగా చూసుంటే కోట్లకు పడగలెత్తుండేవాళ్ళం. మాకు అవమానాన్ని తెచ్చాడు, నిందనే తెచ్చాడు, అప్పులు చేసేవాడు.
తాగలేదే కానీ మిగిలిన అన్నీ చేసేవాడు మాకు నష్టం. మా అమ్మ ఏ రోజు సంతోషంగా బ్రతికిన దినాలు మేము చూడలా. మేము కూడా ఏ రోజు ఆర్థికంగా బలంగా ఉన్న దినాలు చూడాలి. 2 జీతాలు అయినా సరే మేము ఇబ్బందులు పడుతుండేవాళ్ళం. అయినా నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నా తండ్రిని నేను చూసుకోవాలని కూర్చొని ఉన్నా. మా నాన్న చనిపోయినప్పుడు కూడా చాలా సంతృప్తిగా నేనున్నా. మా నాన్న దేవుడిచ్చిన అవకాశం, నాకు శక్తికి కొలది నేను ఆయన్ని చూశాను అని. పాస్టర్ గారిని తీసుకొని వెళ్ళి రొట్టె ద్రాక్షారసం ఇప్పించేవాడు. ఈరోజు నా తల్లి నన్ను పెంచిన పెంపకానికి తిరిగి నా తల్లిని నా తండ్రిని ఇద్దరిని చూశా. చాలా సంతృప్తిగా ఉంటా నేను. మా ఇంట్లో ఎందుకు నాకే ఆ అవకాశం వచ్చింది. ప్రియ దేవుని సంగమా, ఒకవేళ మీరు పెద్దోళ్ళైనా మీ తల్లిదండ్రులు ఉండుండొచ్చు. సిలువ మనతో మాట్లాడుతుంది కుటుంబ వ్యవహారాల గురించి. కొడుకుని ఎలా పెంచిందో తల్లి చూడండి. ప్రతి ఆజ్ఞను పాటించటానికి ఆయన అవమానంలో నిందలో కూడా నేను దేవునికి నిలబడాలి, నేను తప్పు చేయను అన్నట్టుగా ఆయన ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో మన బిడ్డలను పెంచాలి. తల్లిగా ఆమె కూడా చూడండి, ఎంత నష్టం జరుగుతున్న కుమారుడికి తన భక్తిని ఎక్కడ కూడా పక్కకు పెట్టుకోవాలి తల్లి. కొడుకు తన పాత్రని చెప్తూ తల్లి బాధ్యత గురించి మాట్లాడాడు. ప్రక్కన అందుబాటులో ఉన్న శిష్యుడు కూడా ఎంత ధన్యుడో చూడండి. ఆయన తీసుకున్న స్టాండ్, అందరూ పారిపోయిన ఆయన నిలబడ్డాడు యేసుప్రభు దగ్గర. ఆయన తీసుకున్న స్టాండ్ చాలా గొప్పది. అందుకని మీరు కూడా కొన్ని సేవకుడు చెబుతున్నప్పుడు మీరు నిర్ణయాలు తీసుకొని మేము నిలబడతామన్నారు. అలా నిలబడటంలోనే దేవుని ఆశీర్వాదం ఉంది. ఆయన తీసుకున్న స్టాండ్, ఆయన తీసుకున్న ఆ పని కూడా అప్పచెప్పిన వెంటనే ఆ పని ఎత్తుకున్నాడంట. అక్కడ రాయబడిన మాట, ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యోహాను రాసినటువంటి సువార్తిది. యోహానుకున్న లక్షణం ఏంటంటే ఆయన గురించి రాసుకోడు. ఆయన పేరు పెట్టుకోవచ్చు కదా, పెట్టడంట ఎక్కడ కూడా. ఆ మనుష్యుడు, ఆ శిష్యుడు అని రాస్తుంటాడు. అందుకని ఇది యోహాను గురించి అని మనం ఈ యొక్క రాయడాన్ని బట్టి నేర్చుకున్నాం. యోహాను అందుబాటులో ఉండి బాధ్యత అప్పచెప్తే అద్భుతంగా ఆమెను దగ్గర తీసుకున్నాడంట. మీకు దేవుడు బిడ్డలుగా మీకు బాధ్యత, తల్లిదండ్రులను చూడడం. బిడ్డగానే బిడ్డ ఎత్తుకున్నాడు ఆ బాధ్యతని. ఇక్కడ అసలైన బిడ్డ నిస్సహాయ స్థితిలో చనిపోతూ ఉంటే ఆ పాత్రను తీసుకున్నాడు పక్కనుండ యోహాను. మీరు పక్కన వాళ్ళ గురించి ఏం తీసుకోబాకండి, మీ తల్లిదండ్రుల గురించి మీరు తీసుకోండి చాలు. ఏ తల్లిదండ్రులైనా మమ్మల్ని చూడడం లేదు అని కనుక మీ సేవకుడికి తెలిస్తే మన భక్తి అనవసరం. వారు బాగా చూడకపోవచ్చు, నా తండ్రి నన్ను బాగా చూడలేదు. మీకు ఒక మాట చెప్పేదా ఎంత భయంకరంగా ఉండేదో. మా అమ్మ కష్టపడి ఫీజు కడితే డబ్బులు, 2వ రోజు మా నాన్న వెళ్ళి ఆ ఫీజులు తెచ్చేసేవాడు. మళ్ళీ రేపు తెచ్చిస్తానండి అని. 4 రోజుల తర్వాత తెలిసేది మాకు ఫీజు కట్టలేదని. నేను ఫీజు పంపించాను రా, మమ్మల్ని క్లాసులో నిలబెట్టేవాళ్ళు. ఫస్ట్ వచ్చేవాళ్ళం కాబట్టి బయటకు పంపించకుండా మళ్ళీ కూర్చోబెట్టేసేవాళ్ళు. అంతే, చదువుతున్నాం కాబట్టి మమ్మల్ని ఉంచారు. మా అమ్మకి తెలిసి ఒక్కతే కూర్చొని ఏడ్చుకునేది. ఇంత భయంకరమైనటువంటి తండ్రి అయ్యా అని ఏడ్చుకునేది. అంతే, అంతకన్నా మోసం. మా అమ్మ పోగు చేసి రూపాయి పోస్ట్ ఆఫీస్లో పెడితే పోస్ట్ మాస్టర్తో మంచి చేసుకొని, ఏమంటే టీచర్ గారు డబ్బులు తీయమన్నాడు అని చెప్పి ఈయన పక్కకెళ్ళి సంతకం పెట్టుకొని ఆ పుస్తకం ఇచ్చేసి డబ్బులు తెచ్చేవాడు. టైంకి బిడ్డలకు ఏదైనా బాగలేకపోయినా, వండాలన్నా, పుట్టినరోజు అన్నా, బట్టలు కొనిచ్చాలన్నా ఆ డబ్బులు కూడా ఉండేవి కాదు. అయినా మా నాన్న నేను చూశాను. ఈరోజు మీకు ఒక సవాల్ ఇది. 3వ మాట, ఏదో ఏడుస్తుంటే మీరు ఏడవటానికి కాదు, మీ తల్లిదండ్రుల గురించి మీరు ఏడవండి. మీ బిడ్డల్ని బాగా చూడండి, బాగా పెంచండి. మీ తల్లిదండ్రులు కూడా బాగా చూసుకోండి. వారు మీకు సరిగా చూడకపోవచ్చు. వాళ్ళు చనిపోయిన తర్వాత మీరు ఎంత ఏడ్చినా మీకు అవకాశం రాదు. బ్రతికున్నప్పుడే కాస్త నీళ్లు పెట్టండి, కాస్త కాళ్ళు వత్తండి. ఏమ్మా ఏం చేయాలి, నీకేమన్నా అన్నం పెట్టండి తీసుకొని వెళ్ళి. వాళ్ళకేం కావాలో వారు త్వరగా చనిపోవడానికి దగ్గరున్నారు కాబట్టి వారికి మీరు ఇప్పుడు సేవ చేసుకునే అవకాశంగా మీరు చూడండి. మన మందిరంలో ఉన్న స్త్రీలు, పురుషులు కానీ మీ తల్లిదండ్రులను మీరు చూసుకోవాలనే ఒక బాధ్యత ఈ 3వ మాట మనకి తెలియజేస్తుంది. అటు రీతిగా దేవుడు మనందరినీ ఆయన ఆత్మ ద్వారా నడిపించునుగాక.
తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.